యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. పాత నిబంధన గ్రంథాలన్నిటినీ కొత్త నిబంధనలోని క్లుప్త స్వార్థలుగా పిలువబడుతూ ఇంచుమించుగా ఒకే విషయాలను తెలియజేసిన మత్తయి, మార్కు, లూకా సువార్తలను ధ్యానించి అనేకులకు ఎంతో ఇష్టమైన యోహాను సువార్తను ధ్యానించనై ఉన్నాం. యోహాను సువార్త ఎంతో ప్రత్యేకమైనదై ఉంది. దీనిలో వ్రాయబడిన 90% అంశాలు మిగిలిన 3 సువార్తల్లోనూ వ్రాయబడలేదు. యోహాను సువార్త సాటిలేనిది అనడానికి మరొక కారణము దీని రచనా శైలి ఎంతో ప్రత్యేకమైనది. మనము ఈ అధ్యయనములో కొనసాగుతూ ఉండగా ఈ సువార్త యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. ఇక చిట్టచివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము మీకు బాగా తెలిసినదైతే యోహాను అనే ఒకే వ్యక్తి యోహాను సువార్తను, ప్రకటన గ్రంథాన్ని రచించినందున ఈ 2 గ్రంథాల్లోని భాష యొక్క సమతుల్యత లేక పోలిక మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త ధ్యానములో ఈ సువార్త యొక్క ఉద్దేశము కూడా మనకు అర్థమవుతుంది. ఈ సువార్తను రచించిన అపోస్తలుడైన యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, యోహాను 3 పత్రికలు రచించాడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనములో యోహాను ఈ విధంగా వ్రాశాడు: యేసుక్రీస్తు తన దాసులకు కనపర్చుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ఈ వచనం ప్రకారం సూచనలు, సంకేతాలు, భాషను ఉపయోగించి ప్రకటన గ్రంథాన్ని మరియు యోహాను సువార్తను యోహాను రచించాడు. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయములో జ్ఞానాన్వేషణలో ఉన్న గ్రీకులు సువార్త ప్రకటనను వెర్రితనమని పిలిచారు. యూదులు సూచక్రియల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పబడిన మాట, ఈ మాట యొక్క అర్థమేమిటంటే దేవుడు వారిని ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తున్నాడు అనేదానికి ఒక రుజువుగా సూచన కోరుతూ వచ్చారు. యూదులు కూడా రమ్యమైన సూచనల భాషకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రకటన గ్రంథం కూడా సూచన భాషకు గొప్ప ఉదాహరణయుంది. ఎంతో రమ్యమైన, ఉత్ప్రేరకమైన హెబ్రీ సూచన భాషలోనే ప్రకటన గ్రంథమంతా వ్రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను వ్రాసిన సువార్త మరియు ప్రకటన గ్రంథాలు ఎంతో అందమైన సంకేతాలతో నిండి ఉన్నాయి. దేవుని ప్రజలు ఈ సంకేత సందేశాలను అర్థం చేసుకోవాలంటే ఈ సంకేతాలను విప్పగల తాళం చెవులు వారికి అవసరమై ఉన్నాయి. అయితే అట్టి తాళం చెవులు యోహాను సువార్త మరియు ప్రకటన గ్రంథాల్లో దొరుకుతూ ఉన్నాయి. యోహాను సువార్తలో ఉపయోగించబడిన భాష ప్రకటన గ్రంథములో ఉపయోగించబడినంతటి కష్టతరమైనది కాదుగాని ఒక దశలో చిన్నపిల్లలు సహా అర్థం చేసుకునేంత సామాన్యమైనదిగా ఉండాలి. అయితే యోహాను సువార్తను చదివే ప్రతిసారి సదరు ఆత్మీయ అర్థాన్ని లోతుగా పరిశీలించాలి. ఇతర సువార్తల్లో కంటే కూడా ఎక్కువ పదజాలాన్ని, పర్యాయ పదాలను యోహాను ఉపయోగించాడు. ఒక చిన్న పిల్లవాడు సహా అర్థం చేసుకోగలడు అనేది ఈ సువార్త యొక్క మొదటి స్థాయి. ఇక లోతైన ఆ 2వ స్థాయి ఉంది చూడండి. ఆ స్థాయికి ఎంతటి భక్తుడైనా చేరలేడు. ఈ 2వ స్థాయిని యోహాను అలంకార భాషలో తెలియజేశాడు. ఒక దశలో ఒక చిన్న పిల్లవాడు సహా అర్థం చేసుకోగలవాడు అనుకున్నాం. యోహాను సువార్త యొక్క 2వ దశను అర్థం చేసుకునే ప్రారంభానికైన వేదాంత విద్యలో ఉన్నత శ్రేణి అర్హత చాలదేమో. ఇక మీరంతా వేద విద్యలో పట్టభద్రులు కావాలనేది నా ఉద్దేశ్యం కాదు. ఉన్నత శ్రేణి అర్హతను పొందండని నేను అనడం లేదు. కాని యోహాను సువార్త యొక్క లోతైన స్థాయిని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరమయుంది. పరిశుద్ధాత్మ దేవుడొక్కడే ఈ 2వ స్థాయిలోని లోతును
మనకు తెలియచేయగలడు. అతి ప్రీతి పాత్ర అయిన రెండవ దశను ఎంతో రమ్యంగా, ఉత్ప్రేరకంగా, ఉపమానార్థంగా, ఆత్మ సంబంధమైన సంకేతాలతో యోహాను రచించాడు. దీని యొక్క మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, విశ్వసించని వారు విశ్వసించడానికి, అనగా అవిశ్వాసులను సంబోధిస్తూ వ్రాయబడిన సువార్త యోహాను సువార్త. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో యావత్ బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశ్యము, ప్రయోజనము తెలియచేయబడింది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము అవిశ్వాసిని కాక విశ్వాసిని సంబోధిస్తూ ఉంది. బైబిల్ గ్రంథములో అవిశ్వాసికి ఇవ్వబడిన ఒకే ఒక్క దైవ సందేశం ఏమిటంటే, సువార్తను నమ్మి పశ్చాత్తాపపడు అనేదే. విశ్వాసి పరిపూర్ణుడై పరిణితి చెందాలని దేవుడు 66 చిన్న గ్రంథాలుగా వాక్య గ్రంథాన్ని విశ్వాసికిచ్చాడు. మనల్ని పుట్టించడములో, రక్షించడములో దేవుని యొక్క ఉద్దేశమయ్యున్న పరిపూర్ణతను సాధించడానికి మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. మన ద్వారా జరగాలని దేవుడు ఉద్దేశించిన సత్క్రియలు అన్నిటిని నిమిత్తం మనము సిద్ధపడాలి, నింపబడాలి. ఈ విధంగా విశ్వాసులై దేవుని బిడ్డలైన వారిని పరిపూర్ణుల్ని చేయగల పరిపూర్ణతా సందేశం యోహాను సువార్తలో ఎంతగానో ఉంది. దీనికి అదనంగా అవిశ్వాసులు విశ్వసించడానికి రక్షణ సందేశము కూడా ఇందులో ఇవ్వబడింది. తాను వ్రాసిన సందేశాలు ఎందు నిమిత్తమయ్యున్నాయో వాటి ఉద్దేశాల్ని తన సువార్తలో యోహాను తెలియజేశాడు. 4వ సువార్త అయిన యోహాను సువార్త యొక్క ఉద్దేశాన్ని తెలియజేసే వచనాలను మనం గమనించాలి. ఈ సువార్తలోని సూచనలు అంటే సూచక క్రియలు, అద్భుత సంఘటనలు అనే అర్థమయుంది. యేసు చేసిన అద్భుత కార్యాలు, సూచక క్రియలు మొదలైనవి యేసే మెస్సియా అని రుజువు చేశాయనేది యోహాను యొక్క విశ్వాసమయుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమునందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. రక్షణార్థమైన దేవుని కృపలోని దేవుని శక్తికి యేసు ప్రభు చేసిన అద్భుతాలే నిదర్శనంగా ఉన్నాయి. యేసు ఏమై ఉన్నాడు, ఎందు నిమిత్తము ఆయన ఈ లోకములో జీవించాడు అనే విషయాలకు, అనే ప్రశ్నలకు ఆయన చేసిన అద్భుత సంఘటనలే రుజువుగా ఉన్నాయి. ఈ విధంగా ఆయన సూచక క్రియల జాబితాను మనం పరిశీలించి యేసు ప్రభు మన ఎదుట ఉంచిన తన అద్భుత సంఘటనల రుజువుల ద్వారా ఆయన ఎవరు, ఏమై ఉన్నాడు, ఎందుకొరకు ఈ లోకములో జీవించాడు అనే విషయాలను మనం తెలుసుకోగలం. యేసు చేసిన కార్యాల్లో కొన్నిటిని ఎంపిక చేసి తన సువార్తల్లో పొందుపరిచిన యోహాను, యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకమైనవి ఉన్నవి గాని వాటన్నిటినీ వివరించి వ్రాయడానికి ఈ భూలోకమే చాలదని నాకు తోస్తుంది అన్నాడు. ఇక యోహాను వ్రాసినంత మట్టుకైనా మనం పరిశీలించినట్లయితే నజరేతువాడు అనబడిన చారిత్రక క్రీస్తే మెస్సియా అని తెలుసుకోగలం. యేసుక్రీస్తును గూర్చి నేను మీతో పంచుకునే సత్యాలను మీరు నమ్మినట్టయితే నిత్యజీవం కలుగుతుంది. ఈ 4వ సువార్తలో యోహాను తన ఉద్దేశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాడు. విశ్వసించని వారు విశ్వసించినట్లుగా అవిశ్వాసిని సంబోధించిన ఈ సువార్త లేఖనాల్లో ప్రత్యేకమైనది. విశ్వసించని వారు విశ్వసించాలనేది ఈ సువార్తలో స్పష్టం చేయబడింది. బైబిల్ పఠన ప్రారంభించాలని ఆశపడే అవిశ్వాసులకు, అన్వేషకులకు తరచుగా ఇవ్వబడే సలహా ఏమిటంటే, వారు తమ వాక్య పఠనాన్ని యోహాను సువార్త నుండి ప్రారంభించడం ద్వారా అవిశ్వాసి విశ్వసించి నిత్య జీవాన్ని పొందగలడు అనేదే. ఈ సువార్తలోని సత్యాలను
అర్థం చేసుకొని అభినందించడానికి యోహాను తెలియపరిచిన లిఖితపూర్వకమైన ఉద్దేశాలు ఎంతో సహాయకరం కాగలవు. ఇతర సువార్తల వలె కాక యోహాను క్రమబద్ధమైన తర్కముతో తన సువార్తను రచించడం ద్వారా ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఇతర సువార్తికులు యోహాను వలె కాక యేసు ప్రభు యొక్క వంశావళిని, ఉపదేశాలను, బోధలను, అద్భుతాలను, స్వస్థతలను ఎక్కువగా సమర్పించారు. ఈ భూమిపై జీవించిన ప్రభు యొక్క అతి ప్రాముఖ్యమైన జీవితాన్ని గూర్చి వేరువేరు దృక్పథాలను ఈ ముగ్గురు సువార్తికులు కలిగి ఉన్నారు. ఎంతో క్రమబద్ధమైన వివాదాన్ని యోహాను తన సువార్తలో సమర్పించాడని మనము తెలుసుకున్న విధంగా 21 అధ్యాయాల్లోనూ యేసే క్రీస్తని, దేవుని కుమారుడనే సత్యం బయలుపరచబడింది. ఇదే సత్యం యోహాను తన సువార్తలో పదే పదే తెలియజేస్తూ వచ్చాడు. క్రమబద్ధమైన తర్కాన్ని యోహాను తన సువార్తలో తెలియజేశాడనేది కూడా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనేదే. నజరేయుడైన చారిత్రక యేసే క్రీస్తు, లోకరక్షకుడు అని యోహాను పదే పదే తెలియజేస్తూ వచ్చాడు. యేసు అనేది ప్రభు యొక్క పేరు, క్రీస్తు అనేది ఆయన బిరుదు. ఇక క్రీస్తు అనే గ్రీకు మాట హెబ్రీలో మెస్సియా అనబడింది. మనము క్రొత్త నిబంధనలో కలుసుకొనిన యేసుక్రీస్తు పాత నిబంధనలో ప్రవచించబడిన మెస్సియా అయ్యున్నాడు. నజరేయుడైన చారిత్రక యేసే క్రీస్తయ్యున్నాడు. తన మిషనరీ యాత్రలో అపోస్తుడైన పౌలు ప్రతి పట్టణానికి వెళ్లి సమాజ మందిరాల్లో యేసే క్రీస్తని దృఢంగా ప్రకటిస్తూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు అనే అంశాన్ని క్రొత్త నిబంధన సంఘ సిద్ధాంతంగా పౌలు ఇచ్చాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంపై క్రొత్త నిబంధన సంఘ సిద్ధాంతం ఆధారపడి ఉంది. క్రొత్త నిబంధన చివరలో ఉన్న యోహాను పత్రికల్లో కూడా అపోస్తులుడైన యోహాను క్రొత్త నిబంధన సంఘ సహవాసానికి సిద్ధాంతపరమైన ఆధారం ఏమిటంటే యేసే క్రీస్తు లేక యేసుక్రీస్తు ప్రభు అనేదయుంది. ప్రతి గదిలోని గోడలకు వ్రేలాడే చిత్రపటం వంటి యేసు ప్రభుదైన దృశ్య చిత్రాన్ని యోహాను సువార్త భవనంలోని ప్రతి అధ్యాయపు గదిలోనూ తిలకించాలని, అందుకుగాను 21 గదుల్ని సందర్శించాలని, అంటే 21 అధ్యాయాలను చదవాలని తెలుసుకున్నాం. ఈ విధంగా మొదటి అధ్యాయపు గదిలో యేసు ప్రభు సర్వలోక పాపాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా, 2వ అధ్యాయములో నీటిని రసముగా మార్చి సంతోష జీవితాన్నిచ్చేవాడని, 3వ అధ్యాయములో దేవుని ఏకైక కుమారుడిగా, దేవుని ఏకైక పరిష్కారంగా, ఏకైక రక్షకుడిగా, 4వ అధ్యాయములో జీవజలముగా, 5వ అధ్యాయములో లేఖనాలకు మూలముగా లేక ఆధారంగా, 6వ అధ్యాయములో జీవాహారంగా, 7వ అధ్యాయములో దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకునిగా, 8వ అధ్యాయములో ఎక్కడి నుండి వచ్చాడో ఎరిగియుంటూ ఎక్కడికి వెళ్లాలో తెలిసినవాడిగా, 9వ అధ్యాయములో లోకానికి వెలుగుగా, 10వ అధ్యాయములో గొర్రెల గొప్ప కాపరిగా, 11వ అధ్యాయములో జీవము మరియు పునరుత్థానంగా, 12వ అధ్యాయములో భూమిలో పడి తండ్రి మహిమార్థమై ఫలించిన గోధుమ గింజగా, 13వ అధ్యాయములో అపోస్తలుల పాదాలు కడిగిన ఒక సేవకునిగా, 14వ అధ్యాయములో మార్గము సత్యము జీవమయున్నవాడిగా, 15వ అధ్యాయములో తీగల కొరకు ఎదురు చూస్తున్న ద్రాక్షవల్లిగా, 16వ అధ్యాయములో పరిశుద్ధాత్మను పంపువాడిగా, 17వ అధ్యాయములో సంఘము కొరకు ప్రార్థించిన ప్రధాన యాజకునిగా, 18వ అధ్యాయములో సత్యము నిమిత్తమైన సాక్ష్యమివ్వడానికి లోకానికి పంపబడినవాడిగా, 19వ అధ్యాయములో శిలువకు అప్పగించబడిన క్రీస్తుగా, 20వ అధ్యాయములో పునరుత్థాన ప్రభువుగా, 21వ అధ్యాయములో ఆజ్ఞాపించిన క్రీస్తుగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథ ధ్యానాల గుండా మన ప్రస్తుత ముఖ్య ప్రస్తావనయున్న యోహాను సువార్త ద్వారా యేసు ప్రభు మీకేమై ఉన్నాడో, ప్రభువును గూర్చిన
అట్టి బిరుదును కనుగొని ప్రతి అధ్యాయములోనూ మీ కొరకు ఒక చిత్రపటాన్ని ఎంపిక చేసుకోవాలని సలహా ఇస్తున్నాను. 21 అధ్యాయాల్లో నుండి నాకు దొరికిన చిత్రపటాలను నేను మీకు అందించాను. ఇదే విధంగా మీ కొరకు మీరు ప్రతి అధ్యాయములో నుండి ఎన్నుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ విధంగా మీ నిమిత్తం మీరు యేసు ప్రభువును ధ్యానించి తెలుసుకున్నప్పుడు నేను చెప్పిన దానికంటే మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఫిలిప్పు ద్వారా కొందరు గ్రీకులు వచ్చి ఆయనను చూడగోరుతున్నట్టి విన్నపాన్ని ఈ సువార్తను చదివి ధ్యానించినప్పుడెల్లా మనము కలిగి ఉండాలి. ఒక దైవజనుడు పరిచర్య జరిగించిన తన సంఘములో ప్రసంగ వేదిక మీదకు వెళుతున్నప్పుడు చూడగలిగేలా మేము యేసును చూడగోరుతున్నాము అనే నినాదాన్ని ఒక ఎత్తడి ముక్కపై వ్రాసి తగిలించేవాడట. వారిని దర్శించినప్పుడెల్లా వారు చెబుతూ వచ్చినదేమిటంటే, మాకు సమాజ సంబంధమైన విషయాలు వద్దు, రాజకీయాలు వద్దు, మానసిక శాస్త్రము, వేరే శాస్త్రాలు వద్దు. ఈ ప్రసంగ వేదికపై ఎవరు ప్రసంగించినప్పటికీ మేము యేసును మాత్రమే చూడగోరుతున్నామని తెలియజేసేవారట. యోహాను సువార్తను మనం సమీపించినప్పుడెల్లా యేసును చూడగోరుతున్నట్టి ప్రార్థనతోనే రావాలి. ఇట్టి క్రమబద్ధమైన ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థించండి. గత ప్రసారములో యోహాను సువార్త యొక్క ఉపోద్ఘాతాన్ని తెలుసుకున్నాం. ఇకపై అధ్యాయం వెంట అధ్యాయాన్ని ధ్యానిద్దాం. మొదటి అధ్యాయము మొదటి 18 వచనాలు ఈ సువార్తకు ఉపోద్ఘాతంగా ఎంచబడింది. ఒకనొక బోధకుడు బోధకులకు ఏమి చెప్పాడంటే, మొదటిగా నీవు చెప్పబోయేదేమిటో వారికి చెప్పు, రెండవది నీవు చెప్పవలసినది చెప్పు, మూడవది నీవింతవరకు చెప్పిందేమిటో వారికి చెప్పు అని. నిజంగా బోధకులకిదెంతో మంచి సలహా. యోహాను కూడా ఇదే చేశాడు. మొదటి అధ్యాయము మొదటి 18 వచనాల్లో తాను చెప్పబోయేదేమిటో తెలియజేశాడు. మొదటి అధ్యాయము 19 వచనం నుండి 20 అధ్యాయము 30 వచనం వరకు చెప్పవలసిందంతా చెప్పాడు. 20 అధ్యాయము 30, 31 వచనాల్లో అంతవరకు తాను చెప్పింది ఏమిటి అనేది చెప్పాడు. మొదటి అధ్యాయం మొదటి 18 వచనాలు యోహాను సువార్తకు మాదిరి లేక నమూనా. అక్కడి నుండి మొత్తం సువార్తంతా ఒక మందు గులిక లాంటిది. మొదటి 18 వచనాల్లో యేసు దేవుని వాక్ అని యోహాను తెలియజేశాడు. భావానికి భాష సాధనమైంది. భాష ద్వారా భావము వ్యక్తీకరించబడుతుంది. నేనేదైనా ఒక తలంపును మీకందించాలంటే భాషను ఉపయోగించి నా భావాన్ని వ్యక్తీకరిస్తాను. దేవుడు కూడా మానవుని కోసం ఎన్నో ఉద్దేశ్యాలను, ఎన్నో తలంపులను కలిగి ఉంటూ తన క్రీస్తును ఈ లోకానికి పంపి తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు. యేసుక్రీస్తు వ్యక్తపరచబడిన దేవుని ఉద్దేశమై ఉన్నాడు. యోహాను సువార్త యొక్క గొప్ప సందేశమిదే. వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాను గనుకనే మనము దేవుని మహిమను కనుగొన్నాం. జంతు చర్మాలపై లేక కాగితాలపై సిరాతో వ్రాయబడి ఆదికాండము నుండి మలాకి గ్రంథం వరకైనట్టి లేఖన ప్రతులను దేవుని ప్రజలు కలిగి ఉంటూ వచ్చారు. ఈ విధంగా లిఖితపూర్వకమైన వాక్యము దేవుని ప్రేరితము అయినప్పటికీ ఇంతకంటే తన ప్రజలు మరింత అవసరతను కలిగి ఉన్నారని దేవుడెరిగి శరీరధారిగా తన వాక్కును మానవుల మధ్య నివసింపచేశాడు. ఇంకా యోహాను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమనుగ్రహించెను. ఈ విధంగా తన్ను అంగీకరించిన వారెవరైనా వారు కొత్తగా జన్మించిన వారై ఉంటారు. వీరు రక్తమాంసాల ద్వారా శారీరకంగా జన్మించినవారు కారు, వారు దేవుని మూలంగా జన్మించినవారు. అధ్యాయం వెంబడి అధ్యాయంగా యోహాను యొక్క
క్రమబద్ధమైన నివేదికలో యేసు ప్రభువును అంగీకరించిన వారు, ఆయనను విశ్వసించిన వారు పొందబోయే స్థితి నూతన జన్మానుభవం, ఆత్మ మూలంగా, దేవుని మూలంగా జన్మించిన అనుభవమైంది. ముందున్న అధ్యాయాల్లో తాను చెప్పబోయే విషయాన్ని మొదటి అధ్యాయం మొదటి 18 వచనాల్లో యోహాను తెలియజేశాడు. మొదటిగా బాప్తిసమిచ్చి యోహాను గూర్చి అపోస్తలుడైన యోహాను తన సువార్తలో తెలియజేశాడు. బాప్తిసమిచ్చి యోహానును మిగిలిన 3 సువార్తల్లోనూ చూశాం. జీవవాక్యమై ఉన్న యేసును పరిచయం చేస్తూ అపోస్తలుడైన యోహాను యేసును గూర్చి ఎక్కడెక్కడైతే వ్రాశాడో అన్ని చోట్ల బాప్తిస్మపు యోహాను గూర్చి ప్రభువుకు ముందు వెళ్ళిన వాడిగా వ్రాశాడు. జీవవాక్యమై ఉన్న ప్రభువును గూర్చి అనేకసార్లు యోహాను ఉండెను, ఉండెను, వచ్చెను మొదలైనవి ఆయన వచ్చినప్పటి, ఉండునప్పటి, చేసినప్పటి సందర్భానికి సంబంధించిన మాటలుగా వ్రాశాడు. మెస్సియాను గూర్చి ప్రవచించిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను చివరివాడు. యోహాను సువార్తకు ఉపోద్ఘాతమయున్న మొదటి అధ్యాయము మొదటి 18 వచనాల్లో అపోస్తలుడైన యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి అతడు కాడు, అతడు కాడు అని ఏమి కాడో అనేకసార్లు తెలియజేశాడు. ఈ విధంగా ప్రభువు, యోహాను ఇరువురు తమకు సంబంధించిన ప్రవచనాలను నెరవేర్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయములో బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు వచ్చి, నిన్ను వెంబడించిన వారందరూ యేసు ప్రభువును వెంబడిస్తున్నారని చెప్పినప్పుడు అతడు నేను కాను అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేసి, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని తెలియజేశాడు. ఇదే విధంగా నేనే 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 అని తాను ఏమై ఉన్నాడో అనేకసార్లు తెలియజేసిన ప్రభు మాటలను కూడా యోహాను తెలియజేశాడు. ప్రభు, యోహాను తమ తమ స్థానాల్లో నిలువబడినప్పుడు తమ్మును గూర్చిన వాస్తవాలను ప్రకటించారు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువును గూర్చిన తన సాక్ష్యములో నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు తనను పంపినవాడు ఆత్మ దిగువచ్చి ఎవరిపై నిలుచుట యోహాను చూస్తాడో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని తెలియజేశాడు. యోహాను ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తూ ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగువచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని ఈ విధంగా అతడు యేసు ప్రభువును దేవుని కుమారునిగా తెలుసుకున్నాడు. ఈ రుజువు ద్వారా అపోస్తలుడైన యోహాను యేసు దేవుని కుమారుడైన సత్యాన్ని లేక ఆయన దైవత్వాన్ని తన సువార్త అంతటిలో ప్రకటిస్తూ వచ్చాడు. బాప్తిస్మపు యోహానుచే ప్రభువు బాప్తిస్మం పొందుచుండగా పైనుండి ఆత్మ దిగువచ్చి ఆయనపై నిలిచిన సంఘటనయే ఈ సువార్తకు ముఖ్య ఆధారంగా ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను, యోహాను సువార్త మొదటి అధ్యాయములో యేసు ప్రభుని గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం విన్నాం. యేసు ప్రభుని గూర్చిన ఉపోద్ఘాతము కూడా ఇక్కడ ఇవ్వబడింది. అదేమంటే బాప్తిస్మం పొందడానికి ప్రభు తన దగ్గరకు రావడం చూచిన యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడున్న వారందరి వినికిడిలో ప్రకటించాడు. యేసు ఎవరు, విశ్వాసమంటే ఏమిటి, జీవితమంటే ఏమిటి అనే ఈ 3 ప్రశ్నలకు సమాధానంగా మొదటి అధ్యాయములో మొదటి ప్రశ్నకు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అనేది జవాబు. ఇక రెండవ ప్రశ్న విశ్వాసమంటే ఏమిటి అనే దానికి సమాధానము ఏమై ఉందంటే, ప్రభు తన స్వకీయుల యొద్దకు వెళ్తే వారు ఆయనను అంగీకరించలేదు. ఎవరైతే ఆయనను నమ్మి అంగీకరిస్తారో అట్టివారికి దేవుని పిల్లలయ్యే అధికారము ఇవ్వబడింది. ఈ విధంగా యేసు ప్రభు నమ్మడం అనేది విశ్వాసమయ్యుంది. విశ్వాసమనేది ప్రభు పిలుపుకు స్పందనయ్యుంది. ఇక మూడో ప్రశ్న జీవితమంటే ఏమిటి అనేదానికి నూతన జన్మ అనునది సమాధానమయుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ప్రకారం సమృద్ధి జీవాన్ని పొందండి, ఆయన నామములో జీవం పొందండి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.